వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్ట్కు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ముదిరాజ్ కులస్తుల సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం మాకు రావాల్సిన నిధులు మాకే కేటాయించాలని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు మాకే చెందినవని, చేపలు పెంచుకోవడానికి చేప పిల్లలు పోయడానికి మాకు ఉపయోగపడతాయని, ఇట్టి విషయాలను ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సమావేశానికి డిఎఫ్ఓ ముదిరాజ్ జిల్లా నాయకులు, మహిళలు, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. కొట్లాడలేదు కదా, మనం ఆ సంఘంలో ఉన్న సభ్యులు అందరం దిగి మీరు రెడీ ఉండండి. మీరు రెడీ ఉంటే మా బాడీ ఖచ్చితంగా మీ ఎప్పటి నుండి పని చేయడానికి మేము సిద్ధం. ఆ రోజు ఐదు పని పెట్టుకోని ఈ పెద్దపల్లి జిల్లా నుంచి మేము గవర్నమెంట్ అడిగేది ఎక్కువ ఏంటంటే, మా ముద్ర మత్స్య కార్మికులకు మాకు ఇంత ముందుగా చేప పిల్లలు ఇచ్చారు కాబట్టి అట్లా ఇవ్వకుండా మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్య కార్మికులకు రైతు బంధు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇంత మాకు సరిపోతలేదు, కొద్దిగా రైతు బంధుకు మా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ చేప పిల్లలు అన్నది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆంచలేటికి వచ్చే వరకు సగమే వస్తుండే. ఆ సగాల సూత ప్రభుత్వం సగం సూత ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఎందుకంటే నామమాత్రం పట్టుకొచ్చారు, శాంపిల్గా చూసారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మాకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి, బెస్తోళ్ళు కానీ ముదిరాలు కానీ ఈ చెరువుల ఆధారపడి ఉంటారు. కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సంఘాలలో వేరే వాళ్ళు రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉన్న కాడ సెలవు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. అది రాకుండా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి, వాళ్ళే ఎస్సీలే వాళ్ళకే ఉంటాయి, బాగే ఉంటాయి. కాకపోతే దౌర్జన్యంగా మంది తక్కువ ఉన్న కాడ వచ్చి దౌర్జన్యంగా మేము పట్టుకుంటామని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది. ఏమంటే మేము ఎస్సీ కేసులు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు. ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవణ హోటల్, గుడిపల్లి రోడ్డులోని గ్రంథస్వామి శరణ హోటల్ను కేర్ హాస్పిటల్ వద్ద ప్రారంభించడం జరిగింది. తమ కస్టమర్లు కుప్పం గుడిపల్లి రోడ్డులోని హోటల్ ఖాళీ చేయడంతో నూతన కందస్వామి హోటల్ చిరునామా తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కుప్పం గుడిపల్లి రోడ్డులోని కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా పునఃప్రారంభించిన కందస్వామి శరణ హోటల్ రావాల్సిందిగా యజమాని శరవాణ తెలిపారు.
मटन फ्राई अच्छा 3 बिरयानी मटन फ्राई मोर बिरयानी నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేంద్రంలో గల ఏఐటియుసి కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కౌన్సిల్ నాయకులు. ఈ సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ సంఘం జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు ఉన్న నేపథ్యంలో మండల నూతన కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి నేతల అగ్గిరాజు, ఊరుపాక వెంకటయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఐటిసి కార్యాలయం నందు ఉన్నాము. ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఈరోజు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన మండలంలోనే అన్ని గ్రామాల దగ్గర భవన నిర్మాణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవన నిర్మాణ సంఘం జిల్లా మహాసభ, రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నాంపల్లి మండలంలో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను ఏర్పాటు చేసుకుని ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ మండలంలో ఉన్న కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాలు రూపొందించుకోవడం ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున మహాసభ కార్యక్రమం విజయవంతం కావాలని మన అక్షర మీడియా తరపుకెళ్ళి కూడా మనం కోరుకుందాం. లేదా కాలనీ గడప మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన భార్య పిల్లలు ఎట్లా బతకాలి, పోతే ఈ కుటుంబ యజమాని కొంతమంది ఇల్లు కడుతున్నా ఇల్లు యజమాని ఇస్తాడు, ఆయన శక్తి ఉందా, ఆయన కూడా పేదవాడు అయ్యి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి. లక్షాధికారులు అయితేనే ఏదో 1,50,000 చేతి నుంచి దులిపించుకొని వెళ్ళిపోతారు. కానీ పేద కుటుంబం వాళ్ళకి మన ఇల్లు కడితే వాళ్ళ పరిస్థితి ఏంటి. అందుకే ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు నిజంగా భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఈ సమాజం ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మనం బిల్డింగ్లో కూర్చున్నాం. ఈ బిల్డింగ్ కట్టేది ఎవరు? ఆ ఫిమేస్లే కట్టారు కదా. మేసీలు కట్టిన వాడికి బిల్డింగ్లో కూర్చున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి అంత పెద్ద అదేంటిది సెక్రటరీ కట్టారు, భవనం కట్టారు, ఎంత పెద్ద భవనం కట్టారు, రాజభవన్లా కట్టారు. చూసారు కదా అంబేద్కర్ భవనం. అంత పెద్ద భవనం ఎవరు కట్టారు? మిషన్ కట్టినా, కంప్యూటర్లు ఏమైనా కట్టినా, ఫర్నిచర్ ఊరుకోసం పెట్టారు, అప్పు పెట్టారా? అదంతా కార్మికులు కట్టిందే. రాష్ట్రంలో కష్టపడి కార్మికులు కట్టింది. ఏ కార్మికులైనా కావచ్చు. హైదరాబాద్ కూడా, బాంబే కట్టాడు, ఎవరు కట్టింది సరస్వతి కార్మికులే కట్టారు అంత పెద్ద భవనం. ఈరోజు కలెక్టరేట్లో నల్లగొండ కలెక్టరేట్ అంత పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టారు? కార్మికులే కట్టారు. ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, మన ఎంఆర్ఓ, ఎండి ఆఫీస్, ఏ బిల్డింగ్ అయినా మనం కట్టాం కదా. మనం కడితేనే అధికారులు అలా కూర్చుంటున్నారు. ఈరోజు ప్రాజెక్టులు కడుతున్నాం. ప్రాజెక్టులు కట్టే వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వర్కర్లు ఉన్న వాళ్ళే. ఈ రోడ్లు ఇప్పుడు ఈరోజు డబల్ రోడ్ వేస్తున్నారు. నాంపల్లి నుంచి దేవరకు మళ్ళీ దాకా డబల్ రోడ్ వేస్తారు. ఎవరు వేస్తున్నది? మొత్తం మిషన్ వేస్తుందా? మొత్తం జేసీబీ వేస్తుందా? దాంట్లో కార్మికులు ఉన్నారు కదా. కార్మికులు లేకుండా మొత్తం అది జేసీబీ లేదు కదా. ఈ రోడ్లు వేసినా ప్రాజెక్టులు కట్టినా మన కార్మికుల శ్రమ ఉంది. మనం చేస్తున్న వాటిగా కొద్ది గొప్ప ఈ సమాజంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. మనం ప్రాజెక్టులు కట్టకపోతే నీళ్లు ఉంటాయో, నీళ్ళు లేకపోతే వ్యవసాయ పంటలు అంతాయా? ఇప్పుడు ప్రాజెక్టులు ఎవరు కడతారు? కార్మికులు మనమే కడతాం. ఈరోజు రోడ్లు వేస్తేనే కార్లు, బస్సులు అన్ని తిరుగుతా ఉన్నాయి. రోడ్లు లేకపోతే రామకుప్పం మండలంలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీగా సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా వెంకటేగౌడ్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాయకులందరూ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు జరుపుకున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఎంపీ ఎన్నికకి అలాగే వైస్ ఎంపీపీ దానికి కూడా ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెంకటరామగౌడ్ గారిని ఎంపీ ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా కోరం లేక 2 సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో కోరం లేకపోయినా కూడా ఎన్నిక కండక్ట్ చేసి చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ జరిగినాయి, సజావుగా జరిగి అన్ని విధాలుగా ఈ ఎన్నిక అనేది ఈ ఎలక్షన్కి వైసీపీ కొన్ని ఫోటోలు కూడా పని చెప్పేసి జనాల్లో కూడా అది ఎట్లా ఇవన్నీ మేము పట్టించుకోం. చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుప్పం నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు 20-25 సంవత్సరాల ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న ఇది వల్ల ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మాతో ప్రయాణిస్తారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీసీ కూడా భయభ్రాంతులు గురి చేసినట్లు తెలిసింది. అవును, చిన్న ఇబ్బందులు గురి చేశారు. అయినా కూడా వాటన్నింటినీ కూడా మా నాయకులందరూ రామకుప్పం మండల నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి దీన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సీఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. అన్నీ ఉంటాయి, అన్నీ టైం చేసుకోలేదు, ఏరికైనా తెగిస్తారు. ఎల్గేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని కుమ్మరి కులస్తులు పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందుగా పోచమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం చేసి ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో పురవీధుల గుండా తిరుగుతూ గ్రామంలోని మహాలక్ష్మి భూలక్ష్మి దేవతలకు నీరు కుంకుమ పసుపుతో అభిషేకం చేశారు. పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం బోడి బియ్యం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటల్లో చల్లగా చూడాలని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టి దందాపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు ప్రభుత్వ అధికారి గిద్దెవారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గత కొంతకాలంగా 6 ఇటుక బట్టీలు యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజులు నిలిపివేసిన చేసిన అధికారులు మళ్లీ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 70,000 మెట్రిక్ టన్నులకు గాను 1,65,510 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుతున్నారని, దీనిపై ఒక్కో పంపిణీకి
38,56,329 జరిమానా విధించారని వివరించారు. కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్నటువంటి సూచనలు మనకు చేస్తున్నారు. ప్లస్ ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారని చెప్తున్నారు. అదే విషయం మీ దృష్టికి తీసుకొచ్చి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సిబ్బంది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దయచేసి కోరుతున్నాం. అక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కొన్ని మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. అయితే దాదాపు ఒక 6 ఈ ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి కంపెనీలకు 6 వాళ్ళకు అంతకుముందు ఇది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఈ దీంట్లో వాళ్ళకు అనుమతి 2.5-3 ఏళ్ళ కింద తీసుకున్నారు. వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళకు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఇచ్చింది. అయితే వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి తీసి ఇష్టానుసారంగా ఆ మట్టిని తరలించడంతో అక్కడున్న గ్రామాలకు సంబంధించి అందరూ ఫోన్ చేస్తే నేనే స్వయంగా వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో దాన్ని బయటికి తీసుకొస్తే వాళ్లకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిందో దాంట్లో ఇరిగేషన్ ఈఈ గారు వాళ్ళు ఇచ్చిన అనుమతి అంటే ఎవరు ఏడీ మైన్స్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ లెక్క తేలే వరకు ఎటువంటి యాక్టివిటీ జరగొద్దు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపివేయడం జరిగింది. అయితే వాళ్లకు ఇచ్చినటువంటి ఈ 6 కంపెనీలకు ఇచ్చినటువంటి అనుమతులు ఎంత అంటే 70,216 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే అందులో వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఏడీ మైన్స్ను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే తీసిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత తీసిండ్రయ్యా అంటే 165,510 మెట్రిక్ టన్నులు తీశారు. 165,510 మెట్రిక్ టన్నులు తీశారు. అయితే ఎంత ఎక్సెస్ తీసిందంటే 95,294 మెట్రిక్ టన్నులు ఎక్కువ తీశారు. అయితే ఈ లెక్కలు తీసిన తర్వాత జాయింట్గా ఏడీ మైన్స్ను ఇరిగేషన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మేము ఇచ్చిన అనుమతుల కంటే మీరు ఎక్కువ తీసింది కాబట్టి లెక్కలు తేలే వరకు మీరు మొత్తం యాక్టివిటీ బంద్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొన్నటి అంటే గత వారం రోజుల కింది వరకు కూడా బంద్ చేయడం జరిగింది మూతలేదు. అయితే ఈ కొత్తపల్లి ఊరు చెరువుకు సంబంధించి ఒక కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే మీరు జాయింట్ సర్వే చేసి మీరు ఎక్సెస్ తీసింది కాబట్టి పెనాల్టీ కింద వాళ్ళకు ఇచ్చిన నోటీసు మన దగ్గర ఉంది. అది విఐపి బ్రిక్స్ అని చెప్పేసి దాని ప్రొపరేటరు ఎవరు అంటే అంబటి ఇప్పుడే చెప్తాను మీకు. అయితే ఆ విఐపి బ్రిక్స్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. అది దాంట్లో ఏమైందంటే అంబటి సతీష్ వారికి ఇచ్చిన దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఈ సర్వే చేసిన దాంట్లో ఈ 95,000 ఏదైతే 294 మెట్రిక్ టన్నుల ఎక్సెస్ ఉందో ఒక్కొక్క కంపెనీకి ఇష్టం అంటే ప్రపోర్షనేట్గా ఇవ్వరాదు కాబట్టి దాన్ని మొత్తం ఈ 6 కంపెనీలకు డివైడ్ చేసి 15,883 మెట్రిక్ టన్నులు వచ్చింది ఒక్కొక్క కంపెనీ. అయితే ఈ విఐపి బ్రిక్స్ ఒక్కదానికి వాళ్ళు వేసినటువంటి పెనాల్టీ 10 times అంటే ఇందులో వివిధ పెనాల్టీలు దాంట్లో వేసినట్లు ఏంటంటే 38,56,392. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కళామెడ కళా సాహితీ తారకరామ కళా నిలయం ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల కళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళను విశ్వసించి కళాకారులను విశేషంగా ప్రోత్సహించినటువంటి కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గత స్మృతులను గుర్తుకు తెచ్చారు. అంతకుముందు ఇటీవల మరణించిన తారకరామ కళా నిలయం సభ్యుడు సందిరెడ్డి రాజిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. సీనియర్ కళావృద్ధుడు
నిజాం రాజన్నను ఈ కార్యక్రమ నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళా సాహితీ సభ్యులు కళాకారులు డాక్టర్ పర్లపల్లి జితేందర్, బొమ్మ సురేష్, ఏనుగు ఆదిరెడ్డి, ఇనుగంటి సత్యానందం, నిజాం రాజన్న, కంచర్ల గంగాచారి, తైదల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వేరే కళాకారులు కడుగురు విదేశలింగం లాంటి కళాకారులు తయారు కావాలి. ఈరోజు కొడిమేల గ్రామంలో వినాయక హాస్పిటల్లో ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కడమేడ కళా సాహితీ మరియు తారకరామ కళా నిలయం వారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ మధ్యనే మరణించిన రాజిరెడ్డి కళాకారుడికి ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే కళాకారుల దినోత్సవ సందర్భంగా మన పూర్వీకులను కళాకారులను స్మరించుకుంటూ ఈరోజు జరుపుకోవడం నాకు ఎంతో గర్వకారం అనిపిస్తుంది. ఆ సందర్భంగా నాకు సన్మానం చేయడం కూడా ఎంతో సంతోషదాయకం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పగడాల ప్రవీణ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రైస్తవ లోకం దుఃఖసాగరంలో మునిగిపోయిందని ఈ సందర్భంగా ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణం కాదని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి అమేష్, ఫాస్టర్స్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయబాబు, గౌరవ అధ్యక్షులు జి మోజేష్ రాజు, ప్రెసిడెంట్ ఏ సైమాన్, ఫెలోషిప్ సెక్రటరీ బి జయరాజు, వైస్ ప్రెసిడెంట్ పిపి పాల్ తదితరులు పాల్గొన్నారు. మృతి పట్ల మేమందరం కూడా ఎంతగానో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అలాగనే మా రౌతులపూడి మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఎంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆదరణ ఓదార్పు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయునుగాక. అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ విషయాన్ని చూస్తే అది హత్యగా మా యొక్క మండలం తరఫున ఓదార్పు కలగజేసినట్టు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు, అందరిని ఆదరించేవారు. అలాంటి క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటుంది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు, అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యం కొరకు మీరు కూడా మాకు సహకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మా మండలం తరఫున వారికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం. రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా, ఏ వ్యక్తులైనా, ఏ కుటుంబాలైనా, ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు. ఏ మతంలో కూడా
కాబట్టి అలాంటి యొక్క దైవజనుల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని, అది ఏం జరిగిందని and recently we lost the man of God, Pastor Praveen from Hyderabad. He's a wonderful man of God, and we have so many doubts on behalf of his death. We kindly request and urge our Chief Minister to do the favor and inquiry on this accident, and we kindly request you to support our pastors. Thank you. ఉన్నాను అని సెలవిచ్చిన యేసునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కరమైనటువంటి వదనాలతో క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజనుని క్రైస్తవ లోకం కోల్పోయింది. ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన ఎవరిని కాదు కానీ ఒక చక్కనైనటువంటి కష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటూ ఉన్నారు. వారు మరణం జరిగింది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.